మన తండ్రి అయిన దేవునిడియు ప్రభు అయిన యేసుక్రీస్తునిడియు కృపయు సమాధానము కలిగిన గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరులారా, కాకినాడ పట్టణంలో సర్పవరంలో ఉన్న మరి సంపూర్ణ సువార్త సంఘముగా చేరి మరి ప్రభు సందులు ఆరాధించుటకు ప్రభు ఇచ్చిన కృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి మీ సంఘ కాపరి రెవరెండ్ విలియం గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, మీ అందరూ బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మన బ్రతుకులో మరొక పర్వదినముగా మరి మట్టల ఆదివారము మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2025 సంవత్సరముల క్రితము ఈ లోకములో ఉండగా ఆయన మరి యెరూషలేమునకు వెళ్ళి పస్కా మరి ఆ యొక్క పండుగలు ఆచరించడానికి వెళ్ళిన ఆ యొక్క శుభ సమయమును పురస్కరించుకొని నేటి దినాల్లో ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరూ మరి మట్టల ఆదివారము లేక పామ్ సండేగా ప్రభువుని మహిమపరిచేవారుగా ఉండి ఉన్నారు. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మీకందరికీ మట్టల ఆదివారము శుభములు మీకు తెలియపరుస్తున్నాం. ఇక్కడ మట్టల ఆదివారం శుభములు ఎందుకు అనగా దేవుని యొక్క వాక్య భాగంలో ఇంతవరకు మరి మీరు మరి హోసన్నా అని స్తుతిగానములు చేయిచు దేవుని స్తుతించి ఉన్నారు. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఇదిగో నీ రాజు మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకములు జన్మించక పూర్వము ఇంచుమించు 487 సంవత్సరముల క్రితము ప్రభువైన యేసుక్రీస్తుకు ఈ లోకములో ఆయన రాజుగా ఏ విధముగా జన్మిస్తాడో అది పునస్కరించుకొని మరి ప్రవక్త అయిన జకరియా గ్రంథము 9వ అధ్యాయం 9-10 వచనములు చెప్పబడిన రీతిగా దేవుని యొక్క వాక్య భాగములు, సియోను వాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడినై గార్ధభవ పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుస్తున్నాడు. ఎఫ్రాయిములో రథములు ఉండకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను, యుద్ధపు విల్లు లేకుండా పోవును. నీ రాజు సమాధానకర్త అన్యజనులకు మరి తెలియచేయును. సముద్రము నుండి సముద్రం వరకు, పరారాతు నది మొదలుకొని భూదిగంతం వరకు అతడు ఏళ్ళు అని ప్రవక్త అయిన జకరియా చెప్పిన వాక్య ప్రకారముగా ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి ఆయన జన్మించిన విధానం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. కనుకనే నీ రాజు అన్న యేసుక్రీస్తు వారు ఆయన యెరూషలేములకు ఆయన వెళ్ళిన విధానములు మనము దేవుని యొక్క వాక్య భాగములు కొన్ని మాటలు ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. ఈ యొక్క మట్టల ఆదివారం రోజున నీ రాజు అన్న యేసుక్రీస్తుడి గురించి కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకున్న బద్దులమై ఉన్నాం. ప్రభునందు ప్రియ సహోదరులారా, యేసుక్రీస్తు వారు ఈ లోకములోనికి ఆయన వచ్చిన తర్వాత ఆయన శిలువ మరణమునకు ముందు పస్కా పండుగకు ముందుగా మరి పస్కా పండుగకు యెరూషలేమునకు దేవాలయానికి వెళ్ళుటకు ఆయన సిద్ధపడి ఆయన వెళ్ళిన విధానంలో మరి ఆ కాలంలో మరి ఇంచుమించు 250 లక్షల ప్రజలు ఆయనను వెంబడించి యెరూషలేములో చేరి మరి దేవుని మహిమపరిచినట్లుగా చరిత్ర చెప్పుచున్నది. అందులో ఉన్నవారు ఎవరనగా యేసుక్రీస్తు శిష్యులు, బేతనీయ ప్రజలు, యూదులు, జన సమూహము అనగా ఆయా దేశం నుంచి వచ్చిన ప్రజలు కలిసి 250 లక్షల మంది ఈ యొక్క మరి మట్టల ఆదివారం రోజున దేవుని యొక్క సన్నిధికి చేరి దేవుని స్తుతించినట్లుగా అదే సమయంలో ఇప్పుడు పాటలు పాడు హోసన్నా జయము హోసన్నా జయము అని కీర్తన పాడుచు యెరూషలేముకు వెళ్ళినట్లుగా పరిశుద్ధ లేఖన భాగంలో మనము చూస్తున్నాం. ప్రభునందు ప్రియ సహోదరులారా, కనుకనే ఈ సమయమున దేవుని యొక్క వాక్య భాగములు ఆనాడు సియోను వాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును. మన రాజు ఎవరనగా నీతిపరుడును రక్షణ గలవాడు అని అక్కడ సంబోధించినట్లుగా దేవుని యొక్క వాక్య భాగం ద్వారా మనము చూస్తున్నాం. ప్రభునందు ప్రియ సహోదరులారా, మరి యొక్క కార్యము మరి యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత
మరి ఆయన ఈ లోకములు జీవించిన కాలంలో మరి జరిగిన ప్రవచనం నెరవేర్పుగా మనము గమనించబద్దులమైనాం. అందుకని దేవుని యొక్క వాక్య భాగంలో పరిశుద్ధ గ్రంథంలో ప్రభునందు ప్రియ సహోదరులారా, మరి మత్తయి సువార్త 21వ అధ్యాయం 1 నుంచి 11 వచనములు మనం చూసినప్పుడు, మత్తయి సువార్త 21వ అధ్యాయం 1 నుంచి 11 వచనములు. ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరులారా, మరి ఈ రోజు నుంచి నిన్నటి వరకు మరి లెంట్ డేస్ అనగా మరి క్రీస్తు సిలువ శ్రమల గురించి 40 దినాలు ఉపవాస ప్రార్థనలు చేస్తూ మరి అనేక మంది ఈ లోకములో మరి ప్రభువును మహిమపరిచే వారు ఉండి ఉన్నారు. మరి ఈ రోజు నుంచి పరిశుద్ధ వారము అని పరిగ్రహించి ఈ రోజు నుంచి మరి శనివారం వరకు ప్రభువాని యేసుక్రీస్తు వారు ఈ లోకములో ఉన్నప్పుడు చివరిగా ఏ ఏ ప్రదేశంలోకి వెళ్ళి ఉన్నారు, ఏమేమి చేసి ఉన్నారు అది జ్ఞాపకం చేసుకొని మరి శుక్రవారం దినాన్ని యేసు ప్రభువారు సిలువ వేయబడిన దృశ్యమును జ్ఞాపకం చేసుకొని మరి దేవుని మహిమపరిచే వారు ఉండి ఉన్నారు. అంతేకాకుండాను శనివారము దేవుని మహిమపరిచి పునరుద్ధాన దినము అనగా ఈస్టర్ ఆదివారమున క్రీస్తు సమాధి నుంచి లేచి ఉన్నాడు అని సత్యమును లోకమునకు ప్రచురింపచేయటకును మరి ఈ యొక్క ఈస్టర్ ఆదివారమును ఎంతో సంతోషంగా ఆనందముగా గడిపేవారుగా ఉండి ఉన్నారు. మరి ఈ సమయంలో మనం పరిశుద్ధ వారములో మొదటి దినాన్ని ఈరోజు మనము పరిశుద్ధ సన్నిధిలో చేరి ప్రభుని స్తుతించుటకు ప్రభుత్వం కృపను బట్టి దేవుని యొక్క వాక్య భాగంలో మనము ప్రభుని ప్రియులారా, యేసు ప్రభు వారు మరి ఈరోజు యెరూషలేమునకు వెళ్ళుటకు గల కారణం ఏమిటి అన్నదానికి దేవుని యొక్క వాక్య భాగంలో చదవబడిన వాక్య భాగంలో పస్కా పండుగను ఆచరించుటకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యెరూషలేమునకు ప్రయాణమై వెళ్ళినట్లుగా దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తున్నాం. ఎందుకంటే ప్రభు యొక్క జీవితంలో ఇదే చివరి పస్కా పండుగ ఆచరించుటకు మరి ఈ యొక్క మరి కార్యములు మరి జరిగినట్లుగా వాక్య భాగంలో మనం చూస్తున్నాం. కనుకనే ఈ సమయమున దేవుని యొక్క వాక్య భాగంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ముందుగానే ఆయన ఈ విధముగా జరుగుతుందని ప్రవక్తలు చెప్పబడిన ఆ యొక్క ప్రవచన వాక్య భాగమును నెరవేర్పుకు అని యేసు ప్రభు వారికి ముందుగానే తెలిసి కనుక ఆయన ఈ లోకములో ఆయన ఒక రాజు వలె యెరూషలేము ప్రవేశించుటకు ప్రభువు ముందుగానే ఏర్పాటు చేసి ఉన్నాడు. కనుకనే అక్కడ ఆయన తన జీవితకాలం అంతయు మరి ఏ వాహనము ఉపయోగించలేదు. ఈరోజైతే ఒక గాడిదను వాహనముగా ఉపయోగించుకొని ఆయన యెరూషలేము వెళ్ళినట్లుగా పరిశుద్ధ లేఖన భాగంలో మనము చూస్తున్నాం. ప్రభునందు ప్రియ సహోదరులారా, కనుకని ఈ సమయమున దేవుని యొక్క వాక్య భాగంలో మనము చూసినప్పుడు పరిశుద్ధ లేఖన భాగంలో మరి ఆయన మరి యెరూషలేముకు వెళ్ళే సమయంలో జరుగుతున్న కార్యం ఏంటంటే దేవుని యొక్క వాక్య భాగంలో ప్రభునందు ప్రియులారా,
మరి ప్రవక్త అయిన జకరియా ప్రవచన వాక్య భాగము నెరవేరుటకు చదవబడిన వాక్య భాగములు, సియోని నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముతో ఉండుడి, నీ రాజు నీతిపరుడునో మరి రక్షణ గలవాడును దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు అని చెప్పబడిన ప్రవచన వాక్యము నెరవేరుటకు యేసుక్రీస్తు వారు ఈ లోకములో ఆయన నీతిపరుడుగాను తర్వాత రక్షణ గలవాడుగాను మరి అనగా సమస్త మానవులను రక్షించుటకు వచ్చిన రక్షణకర్తగాను ఆయన దీనుడై అనగా తన్ను తాను తగ్గించుకొని మరి ఆయన యెరూషలేము ఆ యొక్క పట్టణమునకు వెళ్ళినట్లుగా వాక్య భాగంలో మనము చూస్తున్నాం ప్రియమైన ప్రియులరా. కనుకని ఈ సమయంలో దేవుని యొక్క వాక్య భాగంలో మరొక వాక్య భాగంలో మత్తయి సువార్త చదివి ఉన్నాము. మరి మార్కు సువార్త కూడా రాసిన రీతిగా మార్కు సువార్త 11వ అధ్యాయము 2-6 వచనంలో మనం చూసినప్పుడు ఇక్కడ మరి యేసుక్రీస్తు వారు తన శిష్యులకు ఆజ్ఞాపించిన రీతిగా జరిగిన కార్యం ఏంటంటే ప్రియమైన ప్రియులారా, మార్కు 11:2 ఓకే. ఇక్కడ ప్రియులారా చదవబడిన వాక్య భాగములు మనము ఈ యొక్క పాఠ్య భాగంలో ఒకటి కట్టబడి ఉన్న గాడిద పిల్ల, రెండోది ఏ మనుషుడును ఎన్నడను దాని మీద కూర్చుండలేదు, దాన్ని విప్పి తోలుకుంటారండి అని, తర్వాత ఒకవేళ యజమానుడు ఎందుకు చేస్తున్నారు అని మిమ్మల్ని అడిగితే ఇది ప్రభువుకు కావలసి ఉన్నదని చెప్పుడి అని చెప్పిన ప్రకారముగా శిష్యులు వెళ్ళి ఆ కార్యము చేసి ఆ గాడిదను మరి ఆ గాడిద పిల్లను విప్పి తోలుకుని వచ్చినట్లుగా పరిశుద్ధ లేఖన భాగంలో మనము చూస్తున్నాం ప్రియమైన ప్రియులారా. కనుకనే ఈ సమయమున దేవుని యొక్క వాక్య భాగంలో ఇది ప్రభువునకు కావలసి ఉన్నది అని ఇక్కడ చెప్పుడి అని ప్రభు అని యేసుక్రీస్తు చెప్పిన రీతిగా శిష్యులు ఆ విధంగా చెప్పినట్లుగా వాక్య భాగంలో మనం చూస్తున్నాం. ఈ పరిశుద్ధ వారములో అనగా ఈ యొక్క మొదటి దినము ఆదివారమున జరిగిన కార్యము మనము చూస్తున్నాం ప్రభునందు ప్రియ సహోదరులారా. కనుకనే ఈ సమయమున దేవుని యొక్క వాక్య భాగంలో మరి ఈ గాడిద పిల్ల ప్రభువుకు కావలసి ఉన్నది. మరి ఈరోజు మనము ఇక్కడ కూడి ఉన్న మనము కూడా ప్రభువుకి కావలసిన వారముగా ఉండి ఉన్నాము. ఈ యొక్క గాడిద పిల్ల యేసు ప్రభు ఎక్కి ప్రయాణం చేయటకు మరి కావలసి ఉన్నగా యేసుక్రీస్తుకు మనమందరము సాక్షులుగా ఉండుటకు మనము కావలసిన వారు ఉన్నామని మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క గాడిద పిల్ల సాదృశ్యము ద్వారా మనందరితో మాట్లాడుచున్నాడు ప్రభుతో ప్రియ సహోదరులారా. కనుకనే ఈ సమయమున గాడిద పిల్ల కట్టబడి ఉన్నది కనుక కట్టినది విప్పి తోలుకునరని మనం ఇక్కడ చేరిన మనలో కూడా అనేక మంది వస్తున్నాం పోతున్నాము, కానీ మనము కూడా అనేకమైన బంధకములతో ఈ లోక సంబంధమైన కార్యములతో కట్టబడి ఉన్నాము. కనుకని ఆ కట్లన్నీ మనము మరి విప్పబడాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్నాడు ప్రభుతో ప్రియ సహోదరులారా. కనుకని ఈ సమయమున దేవుని యొక్క వాక్య భాగంలో ప్రభు ఆయన యేసుక్రీస్తును ఆయన సన్నిధికి వచ్చి చక్కగా పాటలు పాడి ఉన్నాం, ప్రభును మహిమపరిచి ఉన్నాము, దేవుని ఘనపరిచి ఉన్నాము. ఇంకనూ మన జీవితంలో గాడిద పిల్ల వల్లే ఇంకనూ మనలో ఏమైనా కట్లు ఉంటే అవి విప్పబడాలి. విప్పబడిన తర్వాతే ప్రభువుకి పనికొచ్చే పాత్రగా మనము ఉపయోగింపబడతామని దేవుని యొక్క వాక్య భాగం ద్వారా మనము చూస్తున్నాం ప్రభుతో ప్రియ సహోదరులారా. కనుకనే ఈ సమయమున దేవుని యొక్క వాక్య భాగంలో ఈ యొక్క మట్టల ఆదివారం దినాన్ని గొప్ప పండుగ చేసుకునేందుకు గల కారణం ఏంటంటే ఇక్కడ ప్రభుత్వ ప్రియులారా ఈరోజు ఎంతో కుతూహలముగా సంతోషముగా ఆనందముగా ప్రపంచమంతా యేసుక్రీస్తు మరి యెరూషలేమునకు వెళ్ళిన విధానాన్ని స్తుతి గానములతో మరి దేవుని మహిమపరిచే దినముగా ఆచరించే వారు ఉండి ఉన్నారు. చాలా సంతోషము అది చేస్తున్నాం. అయితే మన ఆత్మీయ జీవితంలో
మనము ఇంకనూ ఏ కట్లతో మరి కట్టబడి ఉన్నాము ఆ కట్లన్నీ విప్పబడాలని పరిశుద్ధ లేఖన భాగం ద్వారా మనము చూస్తున్నాం. ప్రభువు ప్రియుల, ఏంటి కట్టులు అనగా త్రాగుడు, వ్యభిచారము, దొంగతనము, దూషణ, మోసము, కోపము, క్రోధము, అసూయ, శత్రుత్వము, లోకాస, శరీరాస, సిగరెట్లు, గుట్కా, టీవీలు, నాట్యాలు, అపవిత్రమైన ఆటపాటలు. అందుకని అపోస్తలుడు పౌలు అంటాడు, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో చెప్పబడిన రీతిగా దాదాపు 15 రకములైన కట్లతో కట్టబడి ఉన్నాము. కనుక ఈ కట్లని మన నుంచి విడుదల పొందాలి, విప్పబడాలని మరొకసారి ఈ యొక్క మరి మట్లాద్వారం దినాన్ని మనము జ్ఞాపకం చేసుకుపోతున్నాము. ఈ కట్లని విప్పబడాలంటే ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారు 2025 సంవత్సరముల క్రితము మనందరి పాప శాపముల నిమిత్తము చిందించిన అమూల్యమైన రక్తధారలతో మనమందరము మరి కడగబడాలి అని దేవుని యొక్క వాక్య భావం ద్వారా మనము చూస్తున్నాం. ప్రభువు ప్రియ సహోదరులారా, కనుకనే ఈ సమయంలో దేవుని యొక్క వాక్య భాగంలో గాడిద విషయం చూసి ఉన్నాము. కట్టబడిన కట్లు విప్పబడి యేసు ప్రభువు దగ్గరికి తీసుకుని వచ్చినట్లుగా వాక్య భాగంలో మనం చూస్తున్నాం. దాని స్థితి చూసినప్పుడు ఏ మనుషుడు దాని మీద ఎన్నడను కూర్చుండలేదు అని అక్కడ చెప్పబడిన వాక్య భాగములు మనము చూస్తున్నాం. ప్రభువు ప్రియులారా, కనుకనే ఈ సమయమున దేవుని యొక్క వాక్య భాగములు మనం చూసినప్పుడు ఈ యొక్క పరిశుద్ధ వారములు మన జీవితములో ఆయనను నమ్ముకున్న తర్వాత మన జీవితము ఇక ఏ మనుష్యుడు అనగా మరి ఏ దుష్ట కార్యములు, సాతాను క్రియలు మనలో ప్రవేశించకుండా మనము నిత్యము ఆయన యొక్క సన్నిధిలో పరిశుద్ధముగా, యోగ్యముగా క్రీస్తు బిడ్డవలె జీవించవలనని పరిశుద్ధ లేఖన భాగము ద్వారా మనము హెచ్చరింపబడుచున్నాం. యేసు ప్రభు వారు కూర్చునుటకు ఆ వాహనము మీద అనగా గాడిద మీద ఎవ్వరూ కూర్చోనలేదు. యేసుక్రీస్తు వారు మన జీవితములో, మన హృదయములో ఉన్న ఆలయమునకు ఆయన ప్రభువై ఉన్నాడు. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు అని మీరు తెలియదా? అనక మీ హృదయము దేవుని ఆలయమని ఎరుగరా, దానిని మీరు దొంగల గుహగా చేసేదరా అని చెప్పబడిన రీతిగా యేసు ప్రభు మన జీవితంలో ప్రవేశించిన తర్వాత ఎంత మాత్రమునో వేరే దుష్టుడు మన హృదయంలో ప్రవేశించకూడదని దేవుని యొక్క వాక్య భాగం ద్వారా మనము చూస్తున్నాం. ప్రభువు ప్రియ సహోదరులారా, కనుకనే ఈ సమయమున దేవుని యొక్క వాక్య భాగంలో చెప్పబడిన రీతిగా ఆ గాడిదను తీసుకుని వచ్చి ఉన్నారు. అంతేకాకుండాను దేవుని యొక్క వాక్య భాగములో మరి ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు ఆ వాహనం మీద ఎక్కుటకు మరి ఇక్కడ శిష్యులు మరి చేయవలసిన కార్యము ఏంటంటే దేవుని యొక్క వాక్య భాగంలో యేసు ప్రభు ఎక్కుటకు దాని మీద శిష్యులు వస్త్రములు వేసిన అనేక మంది వస్త్రములు గాడిద మీద వేసినట్లుగాను, తర్వాత దారి పొడుగున తమ వస్త్రములు పరిచినట్లుగాను అక్కడ మనము దేవుని యొక్క వాక్య భాగములు మనము గమనించి ఉన్నాం. ప్రభువు ప్రియ సహోదరులారా, కనుకనే ఈ సమయంలో దేవుని యొక్క వాక్య భాగములు ప్రభువైన యేసుక్రీస్తు వారు మనము ఆయన యొక్క పనిముట్టుగా వాడబడుటకు మనలో ఉన్న మలిన వస్త్రములు తొలగింపచేసి ప్రశస్తమైన వస్త్రములు తొలగించి మరి ధరింపచేసి ఉన్నారు. కనుకనే ఈ సమయమున మన యొక్క వస్త్రములు అనగా ఒక వ్యక్తికి అవి ఎంతో రక్షణకరము, మరి కాపుదల. అటువంటి వస్త్రములు యేసు ప్రభు వారు కూర్చుండుకొనుటకును, యేసు ప్రభు ఎక్కిన వాహనం నడుచుటకును వారి దారి పొడుగుగా వేసినట్లుగా దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తున్నాం. యేసుక్రీస్తుకు మనము ఏ విధముగా ఉపయోగింపబడాలి అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము మరి 26 నుంచి 30 వచనంలో మనం చూసినప్పుడు దేవుని యొక్క వాక్య భాగంలో ప్రభువు ప్రియులారా, సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి, మీలో లోక రీతిని జ్ఞానులైనను గనులైనను
ఓకే, కనుక ఈ సమయంలో ప్రభువు ప్రియులారా, ఏ విధంగా ఎన్నిక లేని గాడిదను ప్రభువైన యేసుక్రీస్తు యెరూషలేములోనికి వెళ్ళుటకు ఉపయోగించుకుని ఉన్నాడు. మనము అపోస్తలుడు పౌలు చెప్పిన రీతిగా ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయించకుండా నిమిత్తము జ్ఞానులను సిగ్గుపరచుటకును లోకములో ఉండు వెర్రి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. బలవంతులను సిగ్గుపరచుటకును బలహీనులైన వారిని ఏర్పాటు చేసుకున్నట్లుగా వాక్యభాగంలో మనం చూస్తున్నాం. నీచులైన వారిని మరి ఎన్నికైన వారిని వ్యర్థముగా చేయుటకు నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అని మనము చూస్తున్నాం ప్రభువు ప్రియులారా. కనుక ఈ సమయమున దేవుని యొక్క వాక్య భాగములో మన కట్లు విప్పబడి ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు మనము నీతి వస్త్రములతో కప్పబడతామని దేవుని యొక్క వాక్య భాగం ద్వారా మనము చూస్తున్నాం. కనుకని ఈ సమయమున దేవుని యొక్క వాక్య భాగములు మరి మోసే జీవితంలో చూసినప్పుడు ఐగుప్తు సామ్రాజ్యములో ఆయన చేతిలో ఉన్న కర్రను బట్టి దేవుడు గొప్ప కార్యములు చేసి ఆ యొక్క ఇశ్రాయేలు జనాంగమును మరి మోసే ద్వారా నడిపించినట్లుగా దేవుని యొక్క వాక్యభాగములు మనం చూస్తున్నాం. అంతేకాకుండా సంసోను యొక్క చేతిలో ఉన్న చిన్న ఎముక ద్వారా వేల కొలది మందిని సంహరించినట్లుగా దేవుని యొక్క వాక్యభాగములు మనం చూస్తున్నాం. కనుక ప్రభువు ప్రియ సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను ఆయన పరిచర్యకు ఉపయోగించుకున్నటకు సిద్ధముగా ఉన్నాడు. ఏ విధముగా ఎన్నిక లేని ఆ యొక్క గాడిదను ఉపయోగించుకున్నాడో మనల్ని కూడా ఉపయోగించుకున్నటకు ఆయన ఇష్టపడుతున్నాడని మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. మరి ప్రపంచంలో గొప్ప ప్రఖ్యాతి చెందిన ఒక గొప్ప దైవజనుడు డిఎల్ మూడీ గారని, ఆయన గొప్ప దైవజనుడు. అమెరికా మరి ఐరోపాలో గొప్ప సువార్త చేసి లక్షలాది ప్రజలను ప్రభువు కొరకు సంపాదించిన వాడుగా ఉండి ఉన్నాడు. ఆయన చిన్నప్పటి నుంచే సండే స్కూల్కి వెళుతూ యవన కార్యంలోకి వచ్చినప్పుడు దేవుని ఆత్మతో నింపబడి పరిశుద్ధ గ్రంథమును చేత పట్టుకుని ఆత్మావేశముతో సువార్త ప్రకటించిన సమయంలో ఒకనొక సమయంలో ఆయన సువార్త ప్రకటిస్తున్నారంట. క్రాస్ రోడ్ అనగా 4 దారులు వెళ్ళే స్థలములు ఆయన సువార్త ప్రకటిస్తున్న సమయంలో లక్షలాది పెద్దలు అక్కడ వాక్యం వింటున్న సమయంలో వాక్యమైన తర్వాత పరిశుద్ధాత్మదేవుడు వారందరిపై మరి వ్రాలబడినప్పుడు అందరూ మారు మనసు రక్షణ మరి పశ్చాత్తాపంతో యేసుప్రభుని నమ్ముకొని దేవుని మహిమపరిచి ఉన్నారంట. అదే దారిలో ఒక గొప్ప ధనికుడు గుర్రం మీద వెళుతూ ఆయన ఆ గుర్రం మీద ఈ దృశ్యమంతా చూసి ఉన్నాడంట. ప్రజలందరూ ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతున్న సమయంలో ఈయన అక్కడ డిఎల్ మూడో గారి దగ్గరికి వెళ్ళి ఆయన అడిగి ప్రశంసించినాడంట. అయ్యా, నువ్వు బాగా చేసి ఉన్న పరిచర్య, అయితే నీ మాటలు వ్యాకరణ లేదు అని చెప్పి ఉన్నాడంట. నేను ఒప్పుకుంటున్నాను సార్, నాకు వ్యాకరణ లేదు. అయితే వ్యాకరణ లేకపోయినప్పటికీ లక్షలాది ప్రజలను ప్రభువు కొరకు సంపాదించి అన్నాను. మీరు ఇంత గొప్ప వ్యాకరణ కలిగి మాట యందు గొప్ప ఆధిక్యత కలిగిన మీరు ప్రభువు కొరకు ఏమి చేసి ఉన్నారు అని అడిగినప్పుడు అప్పుడు ఆయా వ్యక్తి ఏం చేసినాడంట, సిగ్గుపడి తల ఉంచుకుని వెళ్ళిపోయినట్లుగా మనము చూస్తున్నాం. కనుక ప్రభువు ప్రియులారా, లోకములో ఎన్నిక లేని వారిని ప్రభువు ఎన్నికగా చేసుకొని అపోస్తలులు 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకుని వారు జాలరులు, అంతగా కొంతమంది చదువే లేని వారుగా ఉన్నారు. వారంతా ప్రభువు కొరకు ప్రపంచాన్ని తల్లకిందులు చేసి సువార్తను ప్రకటించి ప్రభువు కొరకు హతసాక్షులైనట్టుగా మనము సంఘ చరిత్ర చదువుతున్నాం. ప్రభువు ప్రియులారా, వారే కాకుండాను మనకంటే పూర్వీకులు అనేక మంది గొప్ప గొప్ప కార్యాలు చేసి ప్రభువు కొరకు గొప్ప కార్యములు మరి తలపెట్టి కార్యములు చేసినట్లుగా చరిత్రలో మనం చూస్తున్నాం. ప్రభువు ప్రియులారా, కనుకనే ఈ సమయమున దేవుని యొక్క సన్నిధిలో మనము ప్రభువు కొరకు మరి వాడబడాలని
దేవుని యొక్క వాక్య భాగం ద్వారా మనము చూస్తున్నాం ప్రియ సహోదరులారా. కనుకనే ఈ సమయమున దేవుని యొక్క వాక్య భాగములు మనము ఈ యొక్క మరి మన పాఠ్య భాగంలో వచ్చినప్పుడు గాడిద పిల్లలను వేసి బట్టలు వేసుకుని వెళ్తున్నట్లుగా వాక్య భాగములు మనము చూస్తున్నాం. మరి మత్తయి సువార్త 21వ అధ్యాయం చదవబడిన వాక్య భాగంలో 7-8 వచనములు, ఆ గాడిదను దాని పిల్లలను తోలుకొని వచ్చి తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరచినట్లుగా వాక్య భాగములు మనము చూస్తున్నాం ప్రియ సహోదరులారా. కనుకనే ఈ సమయమున దేవుని యొక్క వాక్య భాగములో వారు మరి ఆ యొక్క బట్టలను వేయుట వలన ఏం జరిగిందంటే ప్రభువు అయిన యేసుక్రీస్తును ఘనపరచినట్లుగా వాక్యభాగములు మనము చూస్తున్నాము. ఆయనను మహిమపరచబడినట్లుగా దేవుని యొక్క వాక్యభాగములు మనం చూస్తున్నాం. అంటే తమ్ము తాము తగ్గించుకొని, ఎందుకంటే నీతిపరుడును రక్షణకర్త అయిన యేసుక్రీస్తు మరి నడుచుటకు తమ జీవితంలో తమ్ము తాము తగ్గించుకొని తమ పై వస్త్రములు వారు దారి పొరుగున పరచినట్లుగా పరిశుద్ధ లేఖన భాగంలో మనము చూస్తున్నాం ప్రియ సహోదరులారా. తగ్గింపు జీవితము. నేను కాదు ప్రభా, నువ్వు హెచ్చింపబడాలి, నాలో ఉన్న నీవు హెచ్చింపబడాలి అని మనము ప్రభువు కొరకు సాక్షిగా జీవించాలని దేవుని యొక్క వాక్యభాగములు మనము చూస్తున్నాం ప్రియులరా. మన ప్రభువు హెచ్చింపబడాలి, మనము తగ్గింపబడాలి. మరి ఈరోజు మనము మట్లాది వారమున మరి గాడిద పిల్లలు నేర్చుకున్నాము. తమ వస్త్రములు పరుచుట తమ తాము తగ్గించుకున్నట్లుగా వాక్య భాగములు మనం చూస్తున్నాం. తర్వాత వాళ్ళు ఏం చేసి ఉన్నారు దేవుని యొక్క వాక్య భాగములు మత్తయి సువార్త 21:8 చెప్పిన రీతిగా కొందరు ఇక్కడ ప్రియులారా అదే మార్కు సువార్త 11:8 అంటున్నాడు, కొందరు తాము పొలములలో నరికిన కొమ్ములను పరచరి అని మనము చూస్తున్నాం. కనుక ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూసినప్పుడు ఇక్కడ చెట్ల కొమ్మలు దారి పరుగున నరుకుట వేయుట ఏంటంటే ఇక్కడ చెట్ల కొమ్మలు నరుకుట అనగా జయమునకు సూచనగా ఉన్నది. ఇప్పుడు మీరు చక్కటి పాటలు చిన్న బిడ్డలు పాడారు, యవన బిడ్డలు పాడి ఉన్నారు. పాస్టర్ గారు కూడా ఆరాధన నడిపిస్తూ హోసన్న కీర్తన పాడు చేస్తున్నారు. అనగా హోసన్న దావీదు కుమారునికి జయము జయము అనగా ఈ యొక్క పచ్చటి కొమ్మలు దేనికి సాదృశ్యం అంటే జయ సూచనకు సాదృశ్యంగా ఉండి ఉన్నది. మరి ఆ కాలంలో మరి ముఖ్యంగా ఈ యొక్క యూరోపియన్ కాలంలో వారు ఇతర రాజ్యంలోకి వెళ్ళి తిరిగి వస్తున్న సమయంలో వారు ఏం చేస్తారంటే ఈ యొక్క కొమ్మలు పట్టుకొని ఊపుతారంట. అదేంటంటే జయమునకు చూసినగా ఉన్నట్లుగా చరిత్ర చెప్పుచున్నది ప్రియ సహోదరులా. ఎందుకంటే ఈ యొక్క కొమ్మల పట్టిక ఆకాశం వైపు చూస్తున్నామంటే జయ జీవితమునకు చూసిన. అందుకనే దావీదు కుమారుడైన యేసుక్రీస్తుకు జయ చూపించినట్లుగా దేవుని యొక్క వాక్య భాగములు మనము చూస్తున్నాం ప్రియ సహోదరులారా. కనుకనే ఈ సమయమున దేవుని యొక్క వాక్య భాగములు మనము చూసినప్పుడు పరిశుద్ధ లేఖన భాగం ద్వారా కొమ్మలు దారి పొరుగున పరుచుట, ద గ్రేట్ అలెగ్జాండరు ఆయన మరి ఎప్పుడు వెళ్ళినా వారు ఏ దేశంకి వెళ్ళి జయం చూపిస్తూ తిరిగి వచ్చేటప్పటికి అంటాడు ప్రజలందరూ ఆయనకు కొమ్మలు మరి చాపుచు జయము జయమని మరి అక్కడ ఆయనకు స్వాగతం పలికేవారుగా చరిత్ర చెప్పుచున్నది ప్రియ సహోదరులారా. అంతేకాకుండా దేవుని యొక్క వాక్య భాగంలో మరి దానియేలు గ్రంథము 4:30 చూసినప్పుడు బబులోను రాజు నెబుకద్నెజరు ఆయన ఒకప్పుడు మాట్లాడుచు, బబులోను ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనుపొచ్చుడికై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కదా అని తనలో తాను మరి మాట్లాడుకుని అతిశయించినట్లుగా మనము చూస్తున్నాం. అయితే ఆ అతిశయమును ఏం చేసినాడు దేవుడు, అక్కడ నేల పట్టి కొట్టి అతనును మరి అరణ్యంలోనికి పంపి పశువు వల్లే అయినట్లుగా పరిశుద్ధ వాక్య భాగములు మనం చూస్తున్నాం. కనుకనే ప్రియులారా ఈ సమయమున మనము నిత్యము దేవునికి జయ సూచనలు చూపించుచు
హోసన్నా జయము జయమని మన నోటి స్తుతి గానముల ద్వారా ప్రభును మహిమపరచాలని దేవుని యొక్క వాక్య భాగం ద్వారా మనము చూస్తున్నాం. ప్రభునందు ప్రియ సహోదరులారా, కనుక ఈ సమయమున ఈ యొక్క మట్టలు చూసినలో మనం ఎక్కడ చూసినామంటే దేవుని యొక్క వాక్య భాగంలో ఖర్జూరపు మట్టల గురించి మనం చూసుకుంటున్నాం. ఇక్కడ ఖర్జూరపు మట్టలు ఈరోజు ఎందుకంటే ఖర్జూరపు మట్టలు సంతోషములకు చూసిన కొన్నది. మరి మీ యొక్క ఆలయంతో వెనక కూడా చక్కటి ఈ యొక్క ఖర్జూరపు మట్టలు పెట్టి ఉన్నారు చక్కగా పూల గుర్చములకు. ఇక్కడ ప్రభునందు ప్రియ సహోదరులారా, దేవుని యొక్క వాక్య భాగంలో ఇక్కడ హోసన్న పాటలు పాడుచు దేవుని యందు సంతోషించు దేవుని యొక్క సన్నిధిలో మహిమపరిచే వారు ఉన్నారు. ఇక్కడ ఖర్జూరపు మట్టలు ప్రభునందు ప్రియులారా దేవుని యొక్క సన్నిధులు ఆనందమును సంతోషమును కలుగు చేయుటకు ఈ యొక్క ఖర్జూరు పట్టలో మరి సూచనగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. రెండవదిగా ఖర్జూరపు మట్టలో జయ సూచనగా ఉన్నదని ముందుగా చెప్పి ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, మరి ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9-10 వచనంలో మనం చూసినప్పుడు వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేతపుచ్చుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి సింహాసనాశీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకర్త స్తోత్రముని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పినట్లుగా వాక్యభాములు మనము చూస్తున్నాం. ప్రభునందు ప్రియ సహోదరులారా, మరి ఇక్కడే కాకుండా పరలోక రాజ్యంలో మనం ఒకానొక సమయమున మనమందరం అన్నమాట తెల్లని వస్త్రములు ధరించుకొని ఖర్జూరపు మట్టలు చేత పుచ్చుకొని మనము దేవుని సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఎదుట నిలువబడి సింహాసనాశీనుడైన దేవునికి గొర్రెపిల్లలకు మా రక్షణకర్తకై స్తోత్రములని మనము ఒకానొక దినాన్ని చెప్పనయ్యన్నాము. ప్రభునందు ప్రియ సహోదరులారా, మరి నేటి దినాలు ఉదయకాలం చెప్పిన రీతిగా ఆ ఈత కమ్మలు పట్టుకుని రోడ్డంతా వెళ్ళి జయమని చెప్పి ఉన్నారు. మన చర్చిల్లో అలంకరిస్తున్నాము. ఇది తాత్కాలికము. అయితే ఒకానొక సమయంలో మనమందరము దేవుణ్ణి మహిమపరచుటకు ప్రభువు అటువంటి కృప మనకు అనుగ్రహించే నాడు. ప్రభునందు ప్రియ సహోదరులారా, తర్వాత ఈ యొక్క ఖర్జూరపు మట్టలో మూడోది ఏంటంటే ఐక్యతగా చూసినట్టుగా ఉన్నాము. దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూసిన ఈ యొక్క కొమ్మ చూసినప్పుడు మరి ఒకదాని పక్కటి ఒకటి చక్కగా మరి ఆకులు వెళుతున్నట్లుగా మనం చూసిన దాన్ని అంటే ఐక్యత. మరి ఐక్యత అందుకని 133 దావీదు కీర్తన సండే స్కూల్ పిల్లలు చెప్పండి. సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు ఎంత మనోహరమో. కనుకని ఐక్యత ఎక్కడ సంఘములో ఉన్న మనమందరము ఐక్యత కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఐక్యత ఉంటుందో అక్కడేముంటుంది? సంతోషము ఆనందం ఉంటుంది. ఎప్పుడైతే సంఘములో మనము జీవిస్తామో మన కుటుంబములో కూడా ఆటోమేటిక్గా వస్తుంది. ప్రభునందు ప్రియులారా, సహోదరులు గాను మరి అన్నదమ్ములు గాను అక్క చెల్లెలు గాను బిడ్డలు గాను ఇంటిలో ఉన్నప్పుడు ఐక్యతతో కలిసి ఉన్నప్పుడు ఆ గృహము ఎంతో సంతోషముగా ఆనందముగా ఉంటుంది. అదేవిధంగా ఒక కంపెనీలో కానీ ఒక ఫ్యాక్టరీలో కానీ అక్కడ పనిచేస్తున్న మనమందరం కూడా క్రైస్తవులంగా ఐక్యత కలిగి ఉన్నప్పుడు ఆ కంపెనీకి ఎంతో మరి లాభదాయకముగా ఉంటుందని మనం గమనించబద్దులమై ఉన్నాం. కనుక ఈ సమయంలో ఐక్యత ఖర్జూరపు దేవుని యొక్క సంఘములో ఉన్న మనమందరము ఐక్యతతో ఉండవలను. దాన్ని బట్టి మనము దేవుని మహిమపరచాలి. దేవునికి స్తోత్రము. కనుక మన సంఘ విశ్వాస జీవితంలో ఐక్యత చాలా ప్రాముఖ్యం. ప్రభునందు ప్రియ సహోదరులారా, ఎప్పుడైతే ఐక్యతతో ఉంటుందో మన సంఘ అభివృద్ధి సంఘ ఆశీర్వాదములు అన్నీ అనేక మందికి దీవెనకరంగా ఉండగలమని దేవుని యొక్క వాక్య భాగంలో మనము చూస్తున్నాం. అందుకని హెబ్రీల గ్రంథకర్త చెబుతున్నాడు దేవుని యొక్క వాక్య భాగంలో 13వ అధ్యాయము హెబ్రీ 13:1లోను సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరవకుడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసినట్లుగా వాక్యభావములో మనము చూస్తున్నాం. కనుకని సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు ఎంత మనోహరం చెప్పబడిన రీతిగా మనము ఐక్యత కలిగి జీవించవలనని దేవుని యొక్క వాక్యభావములో మనం చూస్తున్నాం. కనుకని ఈ యొక్క మట్ల ఆదివారమున మనము మరి ఒకటి ఏం నేర్చుకున్నాము? విప్పబడిన గాడిద, బట్టలు వేయబడుట, తర్వాత
ఖర్జూరపు మట్టల గురించి ఒక సత్యము నేర్చుకున్నాం ప్రభువు ప్రియ సహోదరులారా. కొలసి 3:1-3 వచనంలో అపోస్తలుడైన పౌలు చెప్పుచున్నాడు ప్రభువు ప్రియ సహోదరులారా, మీరు క్రీస్తులో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటినే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడి అని అక్కడ ప్రభువు చెప్పినట్లుగా వాక్య భాగములో మనము చూస్తున్నాం. కనుకనే ఈ సమయమున దేవుని యొక్క వాక్య భాగములో ఈ యొక్క మట్ల ఆదివారం దినాన్ని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన రాజు ఎవరు? మన రాజు, ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు, దేవుడికి దేవుడు, మన ప్రభువు, మన రాజు, నీతిపరుడును, తర్వాత రక్షణకర్త అయిన రాజు దీనుడై యెరూషలేముకు వెళ్ళుట మనము గమనించి ఉన్నాం. 2025 సంవత్సరముల క్రితము ఈ కార్యము చేసి ఆయన మనందరి నిమిత్తము తన ప్రాణం పెట్టిన విధానాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం. కనుకనే రేపు నుంచి మరి గురువారం వరకు యేసుక్రీస్తు వారు ఎప్పుడు ఏ రోజున ఏమేం చేసినాడో చక్కగా వివరించి పాస్టర్లు గారు చెప్పనన్నారు. కనుక ప్రభువు ప్రియ సహోదరులారా, ఆయన మన కొరకు ఏమేమి చేసినాడో, మనము ఏ విధముగా జీవించాలో, ఆయన ఏమేమి బోధించి ఉన్నాడో అవి మనము మన జీవితంలో మనము అన్వయించుకొని ఆయన కొరకు జీవించాలని ప్రభువు కోరుచున్నాడు. మన రాజు 1000 ఏళ్ల రాజ్య పరిపాలనలో ఆయన ఆధికారంలో మనమందరము రాజ్యమేళనై ఉన్నాము. ఆయనతో కలిసి సింహాసనం మీద ఆసీనుడు పెడతానని చెప్పినాడు. ఆయనతో కలిసి 1000 ఏళ్ల రాజ్య పరిపాలనలో మనమందరము అక్కడ జీవించనన్నాం. ఈ రాజ్యము అక్రమంతో ఉండినది. మన ప్రభు రాజ్యము న్యాయము నీతితో ఉన్నది. ఆ నీతి గల రాజ్యములో మనమందరము ప్రభు సందులో సంతోషించనన్నాం. కనుక ప్రభువు ప్రియులారా, ఈ యొక్క మట్టల ఆదివారమున మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మరి గాడిద పిల్ల ఎక్కి యెరూషలేము వెళ్ళి దేవుని యొక్క సన్నిధిలో ఆయన చేసిన కార్యములు రేపటి దినాన్ని నుంచి ధ్యానించినాయన్నాం. అయితే ఈరోజు మట్టల ఆదివారమున ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏ విధముగా ఆయన ప్రవేశించి ప్రభు సన్నిధిలో మరి చేరి ప్రభును మహిమపరిచి ఉన్నాడు మనము చూస్తున్నాం ప్రభువు ప్రియ సహోదరులారా. కనుకని ఈ సమయమున దేవుని యొక్క వాక్య భాగములో యోహాను సువార్త 12వ వచనంలో యేసు యెరూషలేముకు వచ్చేస్తున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయన ఎదుర్కొని పోయి జయము ప్రభువు పేరట వచ్చేస్తున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక అని దేవుని స్తుతించినట్లుగా దేవుని యొక్క వాక్య భాగం ద్వారా మనము చూస్తున్నాం ప్రభువు ప్రియ సహోదరులారా. ఇదంతయు ఏం జరిగిందంటే లేఖనము నెరవేర్పు ప్రకారముగా ఈ యొక్క మట్టల ఆదివారము జరిగినది ప్రభువు. ఏదో అకస్మాత్తుగా మరి జరిగిన కార్యము కాదు. ముందుగానే యేసు ప్రభు వారు ఈ లోకములో జన్మించిన తర్వాత యెరూషలేములోనికి ఏ విధంగా ప్రయాణం చేస్తారో ముందుగానే ప్రవక్తల ద్వారా చెప్పబడిన ప్రవచన వాక్య భాగములు యేసుక్రీస్తు జీవితములో నెరవేర్చబడినది మనము ఈరోజు జ్ఞాపకము చేసుకుని ఆయన స్తుతిస్తున్నాం. మన అనుదిన జీవితంలో ఆయనకు హోసన్న స్తుతి గానములు చేస్తున్నాము, జయము జయమని చెప్పుచున్నాము. దానికి కారణం ఏంటంటే మన ప్రభువు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. కనుకని ఒక రాజును ఏ విధంగా ఈ లోకములో ప్రజలందరూ ఆయన కొనియాడతారో పొగుడుతారు, వాడు మంచోడైనప్పటికీ చెడ్డోడైనప్పటికీ. అయితే మన రాజు న్యాయాధిపతి, నీతిపరుడు, ఆయనలో దస్తం ఎంత మాత్రం లేదు. ఆయనలో నిత్యము యథార్థత, న్యాయముగా పరిపాలించే గొప్ప దేవుడు. ఆ దేవుని స్తుతించుట మన కర్తవ్యమైనది. అందుకని మనమందరము ఒకానొక సమయమున పరలోక రాజ్యంలోకి వెళ్ళినప్పుడు సింహాసనాసీనుడైన ఆ ప్రభువుని
నిత్యము స్తుతింపబద్ధులమన్నాం. ఏ విధంగా 24 పెద్దలు 4 జీవులు ప్రభువు అయిన యేసుక్రీస్తు సముఖములో పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుచున్నాడు. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయంలో చెప్పబడిన రీతిగా మనము కూడా ఒకానొక సమయమున ఆ యొక్క పరలోక పట్టణం వెళ్ళి తెల్లని వస్త్రములు ధరించుకున్న వారమే ఖర్జూరపు మట్టలో చేతపుచ్చుకొని మన ప్రభువును రక్షణుడైన యేసుక్రీస్తును నిత్యము స్తుతించి ఆరాధించే భాగ్యము ప్రభు అనుగ్రహించి ఉన్నాడు కనుక ప్రభు అని యేసుక్రీస్తు వారు రాజుగాను రక్షకుడుగాను దీనుడుగా ఈ లోకములోనికి వచ్చి గాడిద పిల్లపై ప్రయాణం చేసి యెరూషలేములో ప్రవేశించి యెరూషలేమును మరి దేవాలయమును శుద్ధీకరించినట్లుగా దేవుని యొక్క వాక్య భాగములు మనము చూస్తున్నాం. కనుకని మనం ఈ సమయమైన ఆనాడు సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముతో ఉండండి అని చెప్పిన రీతిగా మనము కూడా బహుగా సంతోషించవలసిన వారు ఉన్నాము, ఉల్లాసముగా ఉండవలసిన వారు. ఎందుకంటే నీ రాజు అనగా మన రాజు నీతిపరుడును రక్షణ గలవాడనై దీనుడై గర్భమును ఎక్కి మన యొద్దకు వచ్చుచున్నాడు అని ప్రవచన వాక్యము నెరవేరబడి ఉన్నది కనుక మనము ఆయన సన్నిధిలో చేరి నిత్యము స్తుతించి ఆరాధించ బద్ధులమై ఉన్నాము ప్రభునందు ప్రియ సహోదరులారా. కనుక ఈ సమయమున మన యొక్క జీవితంలో ప్రభువుని కొరకు మనము తగ్గించుకొని ప్రభువుకు సమర్పించుకొని మన జీవితములు ఏ విధంగా గాడిద ప్రభువు ప్రయాణం చేయటకు ఉపయోగపడి ఉన్నదో మనము కూడా దేవుని కార్యములు చేయుటకు పనికొచ్చే పాత్రలుగా వాడబడాలని. కనుకనే ఇంకనూ మనలో ఏదైనా కరుకు కలిగిన జీవితము, నేత్రాస, శరీరాస, జీవపుటంబం సంబంధమైన పాపములో ఇంకనో మనలో ఉంటే వాటిని విడిచిపెట్టి ప్రభు సన్నిధిలో మనము పరిశుద్ధపరచుకొని ఈ యొక్క మట్టల ఆదివారమున తిరిగి ప్రభువు సమర్పించుకొని మన ప్రభువును రక్షణను యేసుక్రీస్తు రాకడ కొరకు ఎదురు చూచుచు ఆయన బిడ్డలుగా ఉండవాలని ప్రభు కోరుచున్నాడు.